सैयद बड़ाला श्रीनिवास विक्रेतली सोहेल खान अहमद सैयद इम्तियाज अहमद अब्दुल रशीद यूनुस मोहम्मद यूनुस अजीज भाई मोहम्मद मोहम्मद फिरोज अमीम पाशा ताज अहमद भाई कुमार ఈనాడు మన కరీంనగర్ పట్టణంలోని అటో కన్సల్టెన్స్ టూ వీలర్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమం ఇవాళ ఒక మంచి రోజు కాబట్టి గణతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని ఆ కార్యక్రమాన్ని ఈరోజు అందరి సమక్షంలో కన్నుల పండుగగా ఈ కార్యక్రమం చేపడితే బాగుంటుందని ఒక ఆలోచనతోటి మీ అందరి ముందు నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైన అహర్నిశలు వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ సమస్యలు, వాళ్ళ కష్టాలు అన్నీ ఏదో జీవనోపాధి నిమిత్తం మనం ఒక ఎలాంటి పొరపాటు చేయకుండా అందరితోటి బాగుండాలి, మన వ్యాపారం నడవాలి, వ్యాపారంలో అందరికీ మన వంతు కర్తవ్య బాధ్యతతో పనిచేయాలని ఒక తపనతోటి ఈ టూ వీలర్స్ అసోసియేషన్ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు, ఆటో కన్సల్టెంట్స్ వాళ్ళు అడావుడిలో రోజు ఉదయం పూట సాయంత్రం పూట అక్కడిక్కడ తిరుగుతూ ఉంటారు. బండి ఒక గిరాకు వచ్చిందంటే పోల్సిన సందర్భం ఉంటుంది. దానికి గాను ఆ అడవుడిలో ఏమైనా అనుకోకుండా చిన్న చిన్న సంఘటనలు జరిగి అప్పటికప్పుడు అకస్మాత్తుగా కొన్ని యాక్సిడెంట్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. అనుకోకుండా అది కాకుండా ఇంకా వేరే వేరే ఎవరో వచ్చి మరే జరిగినా కానీ ఆరోగ్యపరంగా ఇబ్బందులు పాలయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానికి గాను ఒక ఇన్సూరెన్స్ పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ఇన్సూరెన్స్ చేయాలని ఒక ఆలోచన ఆసన్నమైంది. మీరు ఒక కార్యక్రమ నిమిత్తం అరే మాకు ఇది కావాలని ఒకటి అడిగిరు, అది కాదు ఇదైతే బాగుంటుంది, రేపు మీకు ఒక ఇన్సూరెన్స్ ద్వారా అనుకోకుండా అకస్మాత్తుగా చిన్న ఏదైనా యాక్సిడెంట్ ఏదైనా జరిగితే మీకు హాస్పిటల్లో డబ్బులు పెట్టే స్తోమత లేకున్నా కానీ ఆ ఇన్సూరెన్స్ ద్వారా డబ్బులు చెల్లించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చేపిస్తా అని వాళ్ళకి నేను తెలియపరిచిన వాటికి వాళ్ళందరూ సంతోషపడ్డారు. అదేవిధంగా ఈరోజు కుర్మల్ల శ్రీనివాస్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మేము వీరందరికీ నా వంతు కొంచెం సాయం చేద్దామని ఒక ఆలోచనతో పోస్టల్ డిపార్ట్మెంట్కి డబ్బులు కట్టి రిసీవ్ చేయడం జరిగింది. అయితే ఎక్కడెక్కడో ఎన్నో విధాలు ఖర్చు పెడతా ఉంటాం, కానీ ఇటువంటి కొన్ని ఉపయోగపడే కార్యక్రమాలు చేపడితే బాగుంటుందని ఒక తపనతోటి మంచి భావనతోటి చేయడం జరిగింది. దీనికి గాను ఈరోజు అందరూ ఒక వేదికగా ఏర్పరచుకొని ఒక సమయం పెట్టుకొని ఈ సమయాన్ని పత్రికా విలేకరుల ముందు మరియు మీడియా మిత్రుల ముందు మరియు వివిధ పార్టీల కులాల అతీతంగా ఇచ్చేసిన ప్రతి ఒక్కరూ ఈరోజు కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. ఏదేమైనా కానీ ఎవరు ఎక్కడున్నా ఎంతున్నా ఎవరికి వారు తోచింది ఎదుటివారికి సాధ్యమైనంత సాయం చేయడం అనేది చాలా గొప్ప విషయం. అందులో మీరందరూ కూడా ఎక్కడ మీకు వీరంత మటుకు సాయం చేసుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాం. ఈనాడు ఇంత మంచి కార్యక్రమంలో నాకు పాల్పంచుకునే విధానం ఇచ్చినందుకు, నాకు ఒక చిన్న వృత్తభక్తితో సాయం చేసే అవకాశం వచ్చినందుకు, ఆ ఇన్సూరెన్స్ ద్వారా 10 మందికి ఉపయోగపడుతున్నా అనే ఆలోచన నాకు కల్పించినందుకు నేను ఆ భగవంతుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ ఈరోజు ఈ కార్యక్రమంలో ఇంత సపోర్ట్గా అంటే అన్నగారు మీరు చేస్తే బాగుంటుంది, మీరు చేసే పని బాగుంటుందని ఒక ఆలోచన తెలియపరిచినందుకు, అయినా మీకు ఎప్పటికీ ఏం కావద్దు అనుకోకుండా చిన్న జరిగినప్పుడు ఇది వర్తిస్తుంది, కానీ దీని విలువ అనేది అప్పుడు అయినప్పుడు మాత్రమే తెలుస్తుంది. మనం ఎన్నో చేస్తూ ఉంటాం, ఎన్నో విధాలు ఖర్చు పెట్టాం, కానీ ఇటువంటి కొన్ని మనం చేయడానికి ముందుకు రావు. ఇదే కాకుండా దీన్ని మళ్ళీ రెన్యువల్ పద్ధతి కూడా ఉంటుంది.
నేను నాకు సాధ్యమైనంత వరకు ఆ భగవంతుని దేవాల చల్లగా ఉన్నంత మట్టుకు మీకు ఈ రెన్యువల్ పద్ధతిని కూడా నేనే రాబోయే కాలంలో కూడా చేయడానికి నేను ముందుంటా. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న కూడా మేము ఒక చిన్న విందు కార్యక్రమం పెట్టాం. అన్నదానం మహాదానం అన్నట్టుగా ఓ అవకాశం వచ్చింది. 10 మందికి చేయగలిగితే బాగుంటుందనే ఒక ఆలోచనతోటి ఈ కార్యక్రమం చేపట్టాం. మీరందరూ కూడా ఉన్నవాళ్ళు దయచేసి భోజనం చేసుకోండి. ఏమైనా రాబోయే కాలంలో 2 వీలర్స్ అసోసియేషన్, ఈ వెల్ఫేర్ సొసైటీ, ఆటో కన్సల్టెంట్ వారు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆరోగ్యాలతోటి, ఐశ్వర్యంతో, సుఖ సంపదలతోటి చల్లగా భగవంతుడు చూడాలి. వాళ్ళందరికీ ఎన్నంటే వండుకుంటూ ఏ సమస్య అయినా ఒక బ్రదర్ లెక్క మీకు పనిచేయడానికి నేను సిద్ధంగా ఉంటా అని ఇక్కడ అందరి ముందు సమన్వయంగా మనవి చేసుకుంటూ మీ అందరికీ మరొక్కసారి ఇంత మంచి కార్యక్రమంలో నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్.